వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లోని నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై బిర్యానీ మామూలు రైస్తో. మేమైతే లలిత బ్రాండ్ రైస్ వాడతాము, ఆ రైస్తోనే చేస్తున్నాను. అంటే బాస్మతి రైస్ కాకుండా ఇంట్లో మనం వాడుకునే రైస్తోనే నేనైతే ఈ చికెన్ ఫ్రై బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎలా చేశాను ఏంటని చూసేద్దాము. ముందుగా నేనైతే ఇక్కడ కేజీ బియ్యం అయితే తీసుకొని కేజీ బిర్యానీ చేస్తున్నాను, చికెన్ ఫ్రై బిర్యానీ. దానికి గాను శుభ్రం చేసుకుని చికెన్లోని కొంచెం సాల్టు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసి బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇది ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ కలిపి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు ఉండనవసరం లేదు. అంటే మనం బిర్యానీ రెడీ చేసే ముందు, వండుకునే ముందు ఇది మొత్తం క్లియర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం ఆనియన్స్, టమాటాలు ఇవన్నీ కట్ చేసుకునే లోపు ఇదైతే అయిపోతుంది. కొంచెం కర్డ్ లేదా లెమన్ ఉంటే లెమన్ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ వేయండి, లేకపోతే కర్డ్ ఉన్నా పర్వాలేదు. నేనైతే ఇక్కడ కర్డ్ తీసుకొని ఇలాగ మొత్తం అప్లై చేసేస్తున్నాను. చికెన్కి మొత్తం ఈ పీసెస్ అంటే మొత్తం అప్లై అయ్యే వరకు కలిపేసి ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ పక్కన పెట్టుకోండి. ఎలాగ మనకి కటింగ్లకి టైం తీసుకుంటుంది కాబట్టి ఆ కటింగ్లు అయ్యేలోపు ఇదైతే మనకు సరిపోతుంది, ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు. చూసారు కదా, ఇలాగ మొత్తం అంతా అప్లై చేసేసాను. చెప్పాను కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, అలాగే కొంచెం కారం, సాల్ట్ వేసి అలాగే కొంచెం కర్డ్ వేసి మొత్తం ఇలాగ అప్లై చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న ఈ చికెన్ మిశ్రమం మొత్తం అయితే ఫ్రై చేసి తీసేసుకుందాము. చూసారా, ఒక్కొక్కటిగా తీసి ఇందులో మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగే ఫ్రై చేసి ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్క పీస్గా వేసుకొని కొంచెం గట్టిగానే, అంటే మనం రెగ్యులర్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా చేసుకుందాము. ఇది మనకి చికెన్ ఫ్రై అనేది ఎంత బాగా వస్తే మన బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇలా చేయటం వల్ల. అంటే నేనైతే నా స్టైల్లో చికెన్ ఫ్రై బిర్యానీ అయితే ఇలాగే చేస్తాను. అంటే మనం రెగ్యులర్గా ఇంట్లో వండుకునే బియ్యంతోనే చేస్తాను, బాస్మతి రైస్ కాకుండా. అలా చేసుకున్నా బాగానే ఉంటుంది, లేదా ఇలా అయినా సరే బాగుంటుంది. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కర్డ్ తీసుకున్నాను కదా, మీకు కావాలనుకుంటే కర్డ్ వద్దు అనుకుంటే లెమన్ వేసుకున్నా పర్వాలేదు, లెమన్ వేసుకున్నా కర్డ్ వేసుకున్నా ఏదైనా పర్వాలేదు. మీకు ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేయండి. చూసారు కదా, మంచి స్మెల్ వస్తుందండి చికెన్. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా వేసేసి మనకి చికెన్ పీసులు అన్నీ గట్టిపడుతున్నాయి అన్నప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేనైతే ఇక్కడైతే నేను కలిపినవన్నీ చెప్పాను కదా, కేజీ బియ్యం అయితే చేస్తున్నాను, కేజీ చికెన్ ఫ్రై బిర్యానీ అయితే చేస్తున్నాను. కేజీకి సరిపడగా నేను ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, దగ్గరికి అయితే అయిపోయి ఆల్రెడీ కుక్ అయిపోయినట్టే. ఒక 2 నిమిషాలు అయితే మొత్తం తీసి పక్కన పెట్టేసుకుందాము. చూసారుగా, చాలా చక్కగా, చాలా స్పాంజీగా, మరీ గట్టిగా కాకుండా బాగున్నాయి. ఇందులో కలర్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, మీకు కావాలంటే కలర్ వేసుకోండి. నేనైతే కలర్ అయితే స్కిప్ చేసేసాను, హెల్దీ కాదు కదా. మీకు కావాలి అనుకుంటే కలర్ వేసుకొని, పసుపు వేసాను కాబట్టి కలర్ఫుల్గానే కనిపిస్తుంది. లేదు మీకు ఇంకా బిర్యానీ మంచి కలర్ కనిపించాలి, బాగుండాలి అనుకుంటే కొంచెం మీరు కలర్ కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఫ్రై చేసిన చికెన్ పీసెస్ని పక్క తీసుకొని ఆయిల్ ఉంటుంది కదా, చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే కొంచెం వేసుకొని అందులోనే వేరే బాండీలోనే అదే ఆయిల్ కొంచెం వేసుకొని, అంటే చికెన్ ఫ్రై చేసినవి ఎక్కువ రోజులు ఉంచకూడదు కదా ఆయిల్. ఇలా బిర్యానీ చేసినప్పుడు వండేసేయండి, వేస్ట్ అవ్వకుండా ఆయిల్. నేను చికెన్ వేపిన ఆయిల్ అయితే ఇలాగే బిర్యానీలో వేసేస్తాను, బాగుంటుంది టేస్ట్. అందులో పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, అలాగే లవంగ మొగ్గలు, అలాగే యాలకులు వేసి కాసేపు మనకి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంతగా కాకుండా ఇలాగ దోరగా వేయించుకున్నా సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత నేనైతే కేజీ చెప్పాను కదా, కేజీకి సరిపడగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను. మనం రెగ్యులర్గా బిర్యానీ చేస్తాం కాబట్టి మన అంచనాకి అంతే. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని పట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఇంకొకటి, బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు రుబ్బుకున్నది అయితే బిర్యానీ చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మనకి ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకునేది అయితే అంతగా టేస్ట్ రాదు, అంటే వస్తుంది కాకపోతే స్మెల్ అయితే రాదు. ఇప్పుడైతే ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా కూడా వేసేసి బాగా కలిపేసుకుందాము. కొంచెం ఆయిల్ తేలుతుంది అన్నప్పుడు వాటర్ అయితే వేసుకుందాము. చూసారు కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, అలాగే పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే స్పైసీస్, సాల్ట్, కారం కొంచెం. ఇప్పుడు నేనైతే కారం వేస్తున్నాను, మనకి చికెన్ కలిసింది కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మసాలాలో ఎక్కువ కాదు, జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత మనకి కొంచెం ఇదంతా మనకి ఆయిల్ తేలుతుంది అంటే మన మసాలా అయితే రెడీ అయినట్టే. నేనైతే ఇక్కడ చెప్పాను కదా, కేజీ బియ్యం తీసుకున్నాను కాబట్టి కేజీ కంటే నాకు 4 పావులు అనమాట. 4 పావులు అంటే నేను 8 పావులు వాటర్ వేసాను అనమాట. అంటే మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం అనుకోండి, 2
గ్లాసుల వాటర్ అయితే వేయాలన్నమాట. చూసారు కదా, వేసిన తర్వాత ఇందులోని రుచికి సరిపడగా కొంచెం సాల్ట్ వేసుకొని బిర్యానీ ఆకు అయితే పైన వేసేసాను. అది మరుగుతూ ఉంటుంది కదా. నేనైతే ఆనియన్స్ కట్ చేసే ముందే చెప్పాను కదా, 1 కేజీ బియ్యం అయితే ఇలా నానబెట్టేశాను. ఎప్పుడు కూడా బిర్యానీ చేసేటప్పుడు రైస్ ముందుగా నానబెట్టుకొని ఉంచుకోండి. రైస్ వేసిన తర్వాత చూసారు కదా, ఇది ఇంకా కెరలాలి. బాగా కెరిలితేనే మన బిర్యానీ బాగా ఉడుకుతుందనమాట. అంటే మనకు పలుకు లేకుండా బిర్యానీ బాగా టేస్ట్ రావాలి అంటే ఇది బాగా మరిగిన తర్వాతే రైస్ వేయాలి. నేను చెప్పాను కదా ముందే నానబెట్టేశానని. ఆ నానబెట్టిన వాటర్ అంతా రిమూవ్ చేసి రైస్ అయితే ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ హైలో పెట్టుకోండి. కొంచెం పలుకు మనకు దగ్గర పడుతుంది అన్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని రైస్ అయితే బాగా ఉడికించుకోండి. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది కదా మనం వేసుకున్న. నేను టమాటాలు వేసేటప్పుడు నేను వీడియో షూట్ చేసేటప్పుడు క్లిక్ చేయడం మర్చిపోయాను అనమాట. ఆ ఒక్క చిన్న బిట్ అయితే మిస్ అయింది. చూసారు కదా, ఎంతో టేస్టీగా మన మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, పలుకు లేకుండా ఇలా దగ్గర పడింది, అసలు వాటర్ లేదు కదా. ఇప్పుడు చూసారు కదా, స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. రైస్ అంతా బాగా మగ్గిపోయింది చుట్టూ. చెప్పాను కదా, నేను ఇక్కడ 1 కేజీ బియ్యం అయితే కేజీ చికెన్ ఫ్రై బిర్యానీ అయితే చేస్తున్నాను. చాలా దగ్గరగా అయిపోయింది చూసారా. అంటే కొంచెం ఇంకొక 2-3 నిమిషాలు అలా సిమ్లో పెడితే మన బిర్యానీ అయితే చాలా చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే రైస్ అంతా బాగా పెట్టి మనం ఫ్రై చేసుకున్నాం కదా, చికెన్ ముక్కలు ఫ్రై చేసుకున్నవి దీనిపైన వేసేయండి. అంటే కొంచెం పలుకుందనగా అప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా పైన నేను వేస్తున్నట్టుగా వేసేయండి. తర్వాత మీ దగ్గర పుదీనా కానీ లేకపోతే కొత్తిమీర కానీ ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన అయితే జల్లేసేయండి. మనకి ఇది ఒక 2 నిమిషాల తర్వాత కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే అలా వదిలేసేయండి కలపకుండా. ఇలా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత అస్సలు కలపొద్దు. ఇప్పుడు మీ దగ్గర లెమన్ కానీ లేకపోతే గీ కానీ ఉంటే వేసుకోండి. నేనైతే గీ వేస్తున్నాను. గీ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లేదనుకుంటే లెమన్ కూడా వేయొచ్చు. మీకు గీ ఇష్టపడని వాళ్ళైతే లెమన్ వేసుకోండి. అలాగే వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నజీమునిషా కుకింగ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ నజీమ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. చూసారు కదా, ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కదపకుండా ఒక 5 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టేసి అలాగే మగ్గనిద్దాము. ఇప్పుడు నేను ఒక 5 నిమిషాల తర్వాత తీస్తున్నాను. ఆహా, స్మెల్ అయితే భలే వస్తుందండో ఈ చికెను. తర్వాత మన కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అయితే ఇందులో కలిసింది కదా, మన స్మెల్ అయితే రెట్టింపు అయిందనమాట. ఇప్పుడైతే చక్కగా కలుపుకుందాము. ఎక్కువ కలిపేయకుండా రైస్ మొత్తం గుండగా అయిపోతుందనమాట. ఇప్పుడు పీసెస్ మనం ఎలాగా ఫ్రై చేసి ఇందులో మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇవి విరిగిపోతాయని టెన్షన్ ఉండదు. అంటే గుండ అయితే రైస్లో కలిసిపోతుంది కదా, బాగోదు. ఇలా చక్కగా మొత్తం 4 పక్కలుగా కలుపుకుంటే మనకి మొత్తం ఈ పీసెస్లో ఉన్న స్పైసీనెస్ అంతా కూడా మన రైస్లో కలిసిపోతుంది. చూసారు కదా, ఎంత బాగా వచ్చేసిందో. అందుకే కొంచెం పలుకున్నప్పుడే మన ఈ చికెన్ ఫ్రై పీసెస్ అయితే వేసుకోవచ్చు. మీకు ఇక్కడ కావాలనుకుంటే నేను రెగ్యులర్గా తీసుకొచ్చిన చికెన్ అయితే ఇందులోనే కలిపాను నేను. మీకు అలా కాకుండా మామూలుగా మీకు చికెన్ పీసెస్ లెగ్ పీసెస్ లాగా కావాలి అనుకుంటే లెగ్ పీసెస్ కూడా ఇలా ఫ్రై చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవచ్చు. అలా అయినా సరే ప్రాబ్లం ఉండదు. ఇలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎలాగ చేశానంటే రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునేటట్టే చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఈ పీసెస్ అన్నీ కూడా ఇందులో కలిసిపోయి మన రైస్ కూడా అయిపోయింది. ఎక్కువగా కలిపే అవసరం లేదు. మొత్తం ఇదంతా కలిపేసిన తర్వాత మొత్తం చూసారా, ఇలా 4 పక్కలుగా తీసేసి మన పీసెస్ కూడా అయిపోయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ వేసుకోండి, లేకపోతే గీ కూడా వేసుకోవచ్చు. గీ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ కట్టేసి దానిపైన ఇలాగా మూతలాగా పెట్టుకోండి. మూతలో పెట్టుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే సరిపోతుంది. ఉంచిన తర్వాత మరొకసారి మొత్తం కలిపేయండి. మొత్తం 4 పక్కల కలపడానికి కొంచెం ఇబ్బంది అవుతే నేనైతే కేజీ బియ్యమే కాబట్టి ఈజీగా కలిపేస్తున్నాను. ఇంకా తక్కువ చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, మన రైస్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయినట్టే. రెడీ అండి. చూసారుగా ఎంత బాగా అయిందో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీకైతే రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో మీకు అర్థమైనట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగానని అనుకుంటున్నాను. ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ చికెన్ ఫ్రై బిర్యానీ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చాలా ఇష్టం. అందరూ కూడా నేను ఎక్కువగా చేస్తుంటాను. చాలా మంచి కామెంట్స్ వస్తాయి. చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది, ఎలా చేస్తారని అడుగుతుంటారు. ఇప్పుడైతే వీడియో అయితే రెడీ అయిపోయింది కదా. వీడియోయే కాదు, రెసిపీ కూడా రెడీ అయిపోయింది. చూసారుగా, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే నజీమా కుకింగ్ అండ్ వ్లాగ్స్ని అయితే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.
అలాగే మీరు బిర్యానీ రెడీ అయిన తర్వాత స్టవ్ కట్టేశాక దానిపైన మూతకి ఏంటంటే వేరే బౌల్లో ఏదైనా ఒక బౌల్లో వాటర్ తీసుకొని లేకపోతే ఏదైనా బరువు ఉన్న దాన్ని పెట్టి ఒక 5 నిమిషాల వరకు అలా కలపకుండా వదిలేస్తే మనకి పువ్వులాగా అంటే ఫ్రెష్గా మంచి గుమగుమలాడుతూ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందంటే అడుగును కానీ పైన కానీ ఎక్కడ కూడా పలుకు లేకుండా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఈ టిప్ అయితే పాటించండి, చాలా బాగుంటుంది. బిర్యానీ అయిన వెంటనే స్టవ్ పై నుంచి దించేయకుండా అలా ఉంచితే చాలా చక్కగా మగ్గిపోతుంది అనమాట. దీని కాంబినేషన్కి అయితే నేనైతే మటన్ కర్రీ చేశాను, అలాగే రాయితా అనమాట, కర్డ్. దీనికైతే సూపర్ కాంబినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ వాచింగ్.